ఇక్కడ క్యాష్ చూపించేశారు కదా సార్ డైరెక్ట్ గా. మొన్నటి వరకు అంటే ఆరోపణలు మాత్రమే, కాగితాల వరకే ఉంది. ఇక్కడ ఎక్కడ డబ్బు కట్టలు పెట్టి చూపించేశారు. ఏ రాజకేశ్వరరెడ్డి ఇంట్లో దొరికితేనో కరెక్ట్ అయి ఉండేది, ఏ జగన్ ఇంట్లో దొరికితేనో కరెక్ట్ అయి ఉండేది, ఏ చెవిరెడ్డి ఇంట్లోనూ దొరికితే కరెక్ట్ అయి ఉండేది. వాళ్ళకి సంబంధం లేని ఎవరో ఫామ్ హౌస్లో దొరికితే అసలు వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఎక్కడి నుంచి ఎస్టాబ్లిష్ చేస్తారు, ఎవరు చేస్తారు? దాన్ని కౌంటర్ చేయడంలో వైసీపీ సక్సెస్ అయింది. అతను తీగల కృష్ణారెడ్డి వాళ్ళ సోదరుడు ఏదో అవుతాడని, వాళ్ళ ఫామ్ హౌస్ అని, దాంతో వాళ్ళకి వీళ్ళకున్న సంబంధాలు కూడా రాసుకొచ్చేసారు. కథ మీకు అక్కడితో వాళ్ళు బురదేశారు, వీళ్ళు తుడుచుకున్నారు. మచ్చ ఉంటుంది, వాళ్ళు బురదేశారు వైట్ షర్ట్ మీద, వీళ్ళు తుడుచుకున్నారు. మచ్చ మాత్రం అట్టు ఉంటుంది. బట్ లీగల్గా అక్కడ ఎవిడెన్స్ ఎప్పుడైతే కోర్టులో ఈ మాట అన్నారో, అంటే పబ్లిక్ నమ్మాలండి బేసిక్గా. ఇప్పుడు పబ్లిక్ నమ్మకం ఎట్లా ఉంటుందంటే, మీకు లైక్ మోసమైనా నమ్మింది ఏది, ఎలక్షన్స్ ముందు భూములు లాక్కోబోతున్నారు అన్నటువంటిది. ఆ పట్టాదారు పాస్ పుస్తకాలు అవన్నీ జగన్ బొమ్మ వేయటము, వీటి మీద భూస్వామ్య హక్కు చట్టం వల్ల దాని మూలంగా నెగిటివ్ అయ్యాడు జగన్. అది అబద్ధమైనా నమ్మారు, ఇది నిజమైనా నమ్మరు దీంట్లో. రెండవది ఏంటంటే, ఇలాంటి కేసుల్లో జరగాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఒక నీతి చెప్తున్నప్పుడు నువ్వు నీతివంతంగా ఉండాలి. నరేంద్ర మోడీ ఒక నీతి చెప్పాడంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది. తను నీతిని పాటిస్తూ చెప్తున్నాడు. తను కరప్షన్ గురించి మాట్లాడేటప్పుడు మనం కూడా కరెక్టే కదా అని అనుకుంటాం. ఎందుకని, స్టిల్ నవ్వు అతని ఇంటికి ఎవరైనా ప్రధానమంత్రి హోదాలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు పెట్టడానికి ఎంత ఖర్చు ఉంటుంది ప్రభుత్వం తరపున. బట్ పర్సనల్ కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చినప్పుడు తన జీతం డబ్బు